విశాఖపట్నాన్ని దేశంలోని ప్రముఖ డేటా సెంటర్ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హైపర్ స్కేల్ డేటా సెంటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక విద్యుత్ రోడ్ మ్యాప్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. భారీ స్థాయి డేటా సెంటర్లకు అవసరమైన నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా కల్పించడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం. అండ్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ సేవల కోసం ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విశాఖను అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్ హబ్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక దీనికోసం విద్యుత్ ఉత్పత్తి, ప్రసార వ్యవస్థలు అండ్ ప్రత్యేక సబ్స్టేషన్లు, హై కెపాసిటీ పవర్ కనెక్టివిటీ వంటి అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. విశాఖకు ఇప్పటికే సముద్ర తీర ప్రాంత ప్రయోజనం, అంతర్జాతీయ కనెక్టివిటీ, పారిశ్రామిక మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటం పెట్టుబడిదారులను ఆకర్షించే అంశాలుగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉండటంతో పాటు ఐటీ, టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇంజనీరింగ్ మరియు అనుబంధ రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. మొత్తంగా చూస్తే విశాఖను డిజిటల్ మౌలిక వసతుల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా మారే అవకాశం కనిపిస్తోంది.